శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో గొప్ప గొప్ప విశేషాంశాలు, ఆర్థికపరమైన మానసికపరమైన రుగ్మతల నుంచి బయలుపడేటువంటి విశేషాంశాలు మనకు శాస్త్రాల్లో చక్కగా వివరణ ఇచ్చారు. సింహద్వారాన్ని వేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు కూడాను మనకు లక్ష్మీప్రదరీత్యా చెప్పడం జరిగింది. సింహద్వారం తెరిచినప్పుడు మూసినప్పుడు పెద్దగా వికృతమైనటువంటి శబ్దాలు రాకూడదు. ఆ విధంగా ధ్వనులు రావటం లక్ష్మీప్రదం కాదు అని చెప్పేసి శాస్త్ర వచనం కూడా ఉంది. గడప లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి గడప మీద కూర్చొని మాట్లాడటం, గడప మీద నుంచుని మాట్లాడటం, గడపను తొక్కుతూ నడవటం. చాలామంది గడపని దాటి నడవరు, గడప మీద కాలేసి పక్కకు పెడుతుంటారు. దేవాలయాల్లో అంటే పెద్ద పెద్ద గడపలు ఉంటాయి, అవి కూడా బండలతో చేసిన విశేషాంశాలు. అవి దాటడం కష్టం కాబట్టి ఇక తప్పదు కాబట్టి అలా చేసి గడపకి దండం పెట్టుకొని నడుస్తాం. అయితే ఇంటి వద్ద మాత్రం ఆ విధి విధానం పనికిరాదు. గడప దాటాలి. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడాను గడప దాటి ఇతరులకి డబ్బులు ఇవ్వాలి తప్ప గడప లోపల నుంచి మాత్రం ఎప్పుడూ కూడా డబ్బులు ఇవ్వకూడదు, వస్తువులు ఇవ్వకూడదు. దానం చేసినా అంతేనండి. మీ ఇంట్లో పెంచినటువంటి చక్కటి కూరగాయలు ఉన్నాయి, ఆ కూరగాయల్ని కూడాను మీరు ఇతరులకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేటప్పుడు కూడా గడప బయట నుంచి వాళ్ళకి ఇవ్వకూడదు. లోపలికి వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి శివార్పణం అని చెప్పేసి రావాలి. అలా చేసినప్పుడే మీకు దాన ఫలితం వస్తుంది, దానివలన అభీష్టాలు నెరవేరుతాయి. ఇంత గొప్ప విశేషాన్ని మనం గమనించాలి. అలాగే గడప మీద నుంచొని తుమ్మకూడదు. తెలియకుండా మాట్లాడుతూ గడప మీదకి ఎక్కి తుమ్మారనుకోండి, ఆ వ్యక్తి పైన నీళ్లు చల్లాలి. అలాగే పడుకునేటప్పుడు చాలామంది గడపనే తలగడగా పెట్టుకొని నిద్రిస్తూ ఉంటారు చాలామంది. అది చాలా తప్పన్నమాట. హాల్లో పడుకున్న వాళ్ళు అలసిపోయాన్రా బాబు అని అలా చేయటం వలన కూడాను లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వదు. ఇవన్నీ గడప లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పడానికి నిదర్శనాలుగా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తుసూత్ర ప్రాతిపదికలన్నమాట. అలాగే ధనాన్ని లెక్క పెట్టేటప్పుడు కూడాను నోటితో చాలామంది ఇలా అనుకొని లెక్క పెట్టేటువంటి విధి విధానం ఉంది, అది చాలా తప్పు అన్నమాట. అలా కాకుండా జాగ్రత్తగా నీటితోనే ఇలా అనుకొని అద్ది లెక్క పెట్టినట్టయితే సర్వ విధాల శుభదాయకంగా ఉంటుంది. నవగ్రహాల రీత్యా మనకు కొన్ని దానాలు కూడా చెప్పారండి. ఎందుకంటే గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు అనుక్షణం గ్రహాల యొక్క ప్రభావం మన మీద పనిచేస్తూనే ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఏ గ్రహానికి ఎటువంటి దానాలు కనుక ఇచ్చినట్లయితే మనకి గ్రహానుగ్రహం కలుగుతుంది, చక్కగా జీవితాన్ని గడుపుతాం, ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగిస్తామో తెలుసుకోవాలి. నవగ్రహాలకు జాతకరీత్యా దానాల్ని మనకు పండితులు చెప్తూ ఉంటారు. ఇవి చేయటం వలన ఆయా దానాలు దశానాథులు సంతృప్తి చెందుతారు. ఏ గ్రహానికి ఏ దానం సమర్పించాలో అనేటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకుందాం. రవి ఉన్నాడు, ఆవు లేదా రాగి ప్రతిమ, ఇవి గోధుమలు బెల్లం మనం దానం చేయాల్సింది. ఆవు బొమ్మ గనక దానం చేస్తే రవిగ్రహం శాంతిస్తుంది. చంద్రుడు శంఖం, ఏ శంఖమైనా సరే దక్షిణావర్త శంఖం ఇచ్చినా చంద్రుడు బలం. బియ్యం ఇవ్వాలి. అలాగే కుజుడు ఎర్రని ఎద్దు లేక రాగి ప్రతిమ, చిన్న రాగి ప్రతిమ ఒకటి, తర్వాత కందులు దానం చేస్తాం. బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి బంగారం, బుధాదిత్య యోగం పట్టాలంటే బంగారం దానం చేయాలి, శనగలు దానం చేయాలి. అలాగే గురువు వస్త్రాలు దానం చేస్తే గురువు సంతోషిస్తాడు, దానికి శనగలు దానంగా ఇస్తాం. ఇకపోతే శుక్రదానం, తెల్లని గుర్రం ప్రతిమ, అలాగే బొబ్బర్లు, ఒక గుర్రం బొమ్మ అన్నమాట, తెల్లడిది అంటే వెండిది, అలాగే బొబ్బర్లు. అలాగే శని, గోవును కూడా దానం చేసుకోవచ్చు. కానీ ఉక్కు ప్రతిమ, నల్ల ఆవు ఉక్కు ప్రతిమను, మినుములు శనికి మనం దానంగా ఇచ్చుకోవచ్చు. అలాగే రాహుకి పాయసం,
మినువులు. అలాగే కేతువుకి ఇనుముతో చేసిన ప్రతిమ, ఉలవలు. ఇవన్నీ కూడాను ఆయా గ్రహాలకు సంబంధించినంత వరకు కూడాను ఇచ్చేటువంటి దానాలుగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. అందుచేత వీటిని గనక మనం ఆచరించినట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి అనుకోని అవాంతరాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యస్తరాహవై కేతవే నమః అని చెప్పేసి ఇంటి బయటకు వచ్చి సూర్యుడి వంక చూస్తూ నమస్కారం చేయాలి. ఇలా చేయటం వల్ల కూడా మనకు అనేక రకాలైనటువంటి గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడతాం. అన్ని గ్రహాల్ని శాసించేటువంటి అమ్మ ఎవరు? దుర్గమ్మ తల్లి. దుఃఖాల్ని రానియకుండా చేస్తుంది. దుర్గే 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 అనుకున్నా చాలండి, దుఃఖహంత్రి ఆమె. అట్లాగే గ్రహ నక్షత్ర మాలికాధరుడు ఎవరు? పరమేశ్వరుడు కదా. శివాభిషేకం చేసే వాళ్ళ ఇంటికి గ్రహాల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అందుచేత శివారాధన అనేది ప్రతి ఇంట్లో కూడా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అంటోంది శాస్త్రం. ఇక ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన కనుక లేకుండా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ ఉంది. ప్రతిరోజు కూడాను ఒక మారేడు మల్లె పువ్వు మీరు తీసుకొని రండి ఇంటికి. ఈ మారేడు మల్లె పువ్వు కలిపి మీ యొక్క ఇంటి ఇల్లాలకి ఇవ్వండి. రోజు శుక్రుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతేకాక సువాసన భరితమైనటువంటి జాజి, విరజాజి వంటివి కూడాను మీరు ఇల్లాలకి ఇస్తూ ఉండండి. ఇలా ఇచ్చినట్టయితే శుక్రుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఇంటి కళ లక్ష్మికి ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి మీ ఇండ్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. కళకళలాడాలి అంటే ఇల్లు ఇల్లాలు కళగా ఉంటే లక్ష్మీదేవి పిలవకుండానే వస్తుందని మనకు పురాణ సారం ఉంది. కాబట్టి మీరు మీ ఇంటి లోపల ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవటంలో చాలా ప్రముఖ పాత్ర వహించాలి. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచాలి. ఏ ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది సుమా. అందుకే లక్ష్మీదేవి చూసేదే గృహబల రీత్యా శుభప్రదమైనటువంటి ప్రభావంతో ఉన్నటువంటి గృహాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.